ఉదయకాలపు వాక్యము సమూయేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1 సమూయేలు 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలు నన్ను చూసి శ్రమను చూసి నీ సేవకురాలు నన్ను జ్ఞాపకం చేసి. అంటే ఇక్కడ హన్నా ప్రార్థన చేస్తూ ఉంది దేవుడి దగ్గర. ఆమె శ్రమ పడుతుందని రాయబడి ఉంది అక్కడ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది కొన్ని శ్రమలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. కొన్ని అప్పులనే శ్రమలు, అనారోగ్యమైన శ్రమలు, కుటుంబ సమస్యని శ్రమలు వెంటాడుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ వారిని వెంటాడుతూ ఉంటుంది. ఈ శ్రమలు వారి మీదకి వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోతూ ఉంటారు. ఎందుకు మాకు ఎంత శ్రమలు వచ్చినాయి, ఎందుకు మాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి అని బాధపడుతూ ఉంటారు. అదే బాధ ఇక్కడ హన్నా కూడా పడుతూ ఉంది. ఆమెకు వచ్చిన శ్రమ ఏంటి అంటే బిడ్డలు లేకపోవటం. పెళ్ళైన తర్వాత గర్భఫలము చక్కని బిడ్డ రావాలని ఏ ఒక్క స్త్రీ అయినా కోరుకుండేది. కానీ ఈ స్త్రీ విషయంలో జరిగింది ఏంటంటే బిడ్డలు లేరు. అంటే బిడ్డలు లేరు. ఆమెకి ఎంతగానో శ్రమ. తన తోటివారు, తన కుటుంబస్తులు, ఇరుగు పొరుగు వారు అందరూ అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పోరైనా భరించవచ్చు కానీ ఇంటి పోరు భరించలేం కదండి. అలానే తన పరిస్థితి అలాగ దారుణం అయిపోయిన స్థితిలో ఆమె అడుగుతుంది, నా శ్రమని జ్ఞాపకం చేసుకోయ్యా, నా శ్రమను చూడయ్యా అని. ఆకాశమందున్న దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడండి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే మనకి కార్యము జరిగిద్దా, అసలు ఆయన వింటున్నాడని మనకు డౌట్ ఉండేది. ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం కనిపిస్తూ ఉంది హన్నా విషయంలో. హన్నానైతే దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెకి గొప్ప ఒక సంతానాన్ని ఇచ్చాడు, గొప్ప ఒక వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. అతని పేరు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినప్పుడు అతని పేరు సమూయేలు. ఈ సమూయేలు అన్న వ్యక్తి దేవుడు ఆమెకు అనుగ్రహించాడు, ఆమె శ్రమను చూశాడు. అలానే ఒక సందర్భంలో లేయా అని ఒక స్త్రీ, ఆమె కూడా బిడ్డల్లాగా బాధపడుతుంటే, ఆమె అనారోగ్యం, ఆమె జబ్బు కళ్ళు, అందవికారమైన పరిస్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున అందాల కోసం ఎంతగానో సుందరవదనంగా తయారవుతున్నారేమో, కానీ ఆ రోజుల్లో ఆమె జబ్బు కళ్ళు అండి. ఆమెకి సంతానం లేదు, భయంకరమైన దూషణ పాలైపోయి ఉంది. కానీ ఆమె ఎవరికి చెప్పుకునేది, ఎవరికి చెప్పినా ఎవరేమంటారు, అమ్మా నీవు సర్దుకొని ఉండమ్మా అంటారు. కానీ ఆమె ఒకటి అడిగింది, దేవుడికి ప్రార్థన చేసింది, ప్రభా నా శ్రమను చూడయ్యా అని ప్రార్థిస్తే ఆమె అనిద్ది, ఏమనిద్ది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఆది కాండములో ఒక వచనం ఉండిద్ది, 29వ అధ్యాయము 32వ వచనంలో, దేవుడు నా శ్రమను చూసి ఉన్నాడు అంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని బిడ్డ రూబెన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆమె శ్రమను చూసి, ఇక్కడ హన్నా శ్రమను చూశాడు. చక్కని ప్రవక్తని సమూయేలుని ఇచ్చాడు. ఒకవేళ నువ్వు బిడ్డలు లేని తనంలో ఉన్నావా, బిడ్డలుండి కూడా నీ జీవితంలో మనశ్శాంతి లేకుండా ఉన్నావా, దేవుడు చెబుతున్నాడు, నీకు గర్భఫలం లేకపోతే గర్భఫలం అనుగ్రహిస్తా, నీ బిడ్డలు సరి లేకపోతే నేను వాళ్ళని సరి చేస్తాను, నీ కుటుంబంలో అసమాధానంగా ఉంటే నేను సమాధానాన్ని కలగ చేస్తాను అంటున్నాడు.